వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, మనం అట్లాంటివి చేసేద్దాం. అయితే మన వీడియోస్ చాలా మంది చూస్తారు కానీ లైకులు కొట్టట్లేదు. లైకులు కొట్టండి. లైకులు కొడితే మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి పోయి మన ఛానల్ మంచిగా గ్రోత్ అవుతుంది. సరేనా? ఈ రాజక్క తరపున అడుగుతున్నా, కంపల్సరిగా చెయ్యండి. మీరు చేస్తారని నాకు తెలుసు. అయితే ఇయాటి ముచ్చటేంటంటుల్లా, రాజక్క కుటుంబం పార్ట్ 7 వీడియో ఇది. మరి రాజక్కల చిన్నల్లుడు గట్లా లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయా, మరి పిల్లని తీసుకపోడా మరి ఏందన్నట్టు ఏందా పంచాయతీ అనేది అటు వీడియో చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటది. మరి వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు నా చిన్న బిడ్డ బతుకు ఎటు పోతుందో ఏందో అర్థమైతే లేదు. ఇక పండుగకి వచ్చిందంటే మర్చిపోయిందేమో అనుకున్నా కానీ ఆయన మర్చిపోలేదు. మరి ఏం చేద్దాం? ఏం లేదు, ఇద్దరు పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టిద్దాం అంత ఇంకేం లేదు. ఏందే బాగా ఆలోచిస్తాను? ఏమైందే రాజీ? ఏం లేదా, ఏమున్నది రేణవ గురించి ఆలోచిస్తానా. గదే అల్లుడు వదిలిపెట్టి పోయి ఏ నెల అవుతుంది. మొన్న పండగ కత్తే అన్ని మర్చిపోయిండు, మంచిగా ఉంటాడు కావచ్చు అనుకుంటే పిలిచినందుకు పండగ వచ్చిండు. మళ్ళీ నాకు అవసరం లేదని వేయండు. మరి ఆ రోజు అయితే తాగి వేసిండు అనుకోవచ్చు కానీ మరి మొన్న ఉగాది రోజు తాగలేదు, ఏం లేదు. ఎందుకు అట్లా చేసినట్టు గదే మనది ఉన్నదయ్యా. మరి ఎవరైనా పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ చేద్దామా? ఏమంటావు? పంచాయతీ ఎత్తే ఇజ్జత్ పోతుంది కాదే రాజీ. గట్లంటే ఏందయ్యా ఇజ్జత్ పోతుంది అనుకుంటే మరి బిడ్డ జీవితం ఆగమైతుంది కాదే. ఇక గట్లనే గాని మరి నేను గా పోసే బాబుకున్ను గాయలే బాబుకి చెప్తానే రమ్మని. గదే గదే ఎక్కువ మంది నద్దు ఇద్దరు పెద్దోళ్ళు అయితే అయిపోతుంది. అల్లుని పిలిపిద్దాం. మరి ఎందుకు, ఏమైంది కథ మాట్లాడదాం. ఎందుకంటే బిడ్డ ఎన్నో రోజుల నుండి చెప్తాంది మంచిగా ఉంటలేడు అని. మరి మనమే అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు అయ్యి ఉండి. ఒకసారి మాట్లాడితే మరి ఏందని సముదాయించి పంపిద్దామయ్యా. సరే గాని అల్లునికి ఫోన్ చేస్తా గంతి నేను. నువ్వు ఎత్తే ఆయనే మాట్లాడతానా అయ్యా? నేను మాట్లాడతాగు. హలో అల్లుడు, మంచిగా ఉన్నావా అయ్యా? మంచిగానే ఉన్నా కానీ ఏంది ఇట్లా ఫోన్ చేసిర్రు? ఏం లేదయ్యా, పిల్లలు ఎట్లున్నారయ్యా? నా పిల్లల మంచిగానే ఉన్నారు. ఆగో, నా పిల్లలు అంటే ఏందయ్యా? నా మనవడు మనవరాలు కాదా అయ్యా? ఏమో గాని ఎందుకు ఫోన్ చేసిర్రో ఎప్పుడు ఏం పని ఉన్నది? మళ్ళీ ఏమన్నా పండుగ ఇస్తారా? నేనైతే రాను. అయ్యో గట్లా మాట్లాడకయ్యా, నా బిడ్డ బాగా ఎడుతాంది. నీ బిడ్డ ఎడితే నేను నన్నేం చేయమంటావు? కాలు మొక్కనా ఇంకేమైనా వేయన్నా? నీ బిడ్డ నాకు అద్దని చెప్పినా కదా, గంతే. నా పిల్లలు నా దగ్గర ఉంచుకుంటా, నీ బిడ్డ నీ దగ్గరనే ఉంచుకో. గట్లా కాదయ్యా, ఇద్దరు పెద్ద మనుషులు పిలిపిస్తాను రేపు నువ్వు రా ఖచ్చితంగా, లేకపోతే మాట పోతుంది. ఆగో, పెద్ద మనుషులు పిలిపిస్తాను. నేనేమన్నా లంగతనం చేసినా దొంగతనం చేసినా? ఏం మాట్లాడతాను నువ్వు? అంతే అయ్యా, నా బిడ్డ నెల రోజుల నుండి ఏడ్చుకుంటుంటే నాకంతా మంచిగా అనిపించలేదు. ఇద్దరు పెద్ద మనుషులు పిలిచినా రేపు రాకపోతే మరి ఇంటికి పోలీసులు పట్టుకొని వస్తా నేనైతే. గంతే. పోలీసులను పట్టుకుని వస్తావు? ఏమని చెప్తావు? గృహహింస కేసు పెట్టిస్తావు నీ మీద. పెట్టిస్తావు. నీ బిడ్డ ఏదో చెప్పినట్టున్నది, పెట్టిస్తా అని మాట్లాడుతావు. రేపు వచ్చి సంగతి చెప్తావు. నీ సంగతి, నీ బిడ్డ సంగతి, అందరి సంగతి చెప్తావు. ఎవరి సంగతి చెప్పినా మంచిగా కానీ రేపు అయితే నువ్వు రావాలయ్యదా. పెట్టే ఇక. చిన్న బల్పు ఉండదయ్యా ఈ చిన్నాలుడికి. అయితే ఎట్లా మాట్లాడతాడో చూసినావా? ఇక ఏం చెప్తావే, మనము ఏ జన్మల ఏ తప్పు చేసినావో గిట్లా దొరికే ఈ జన్మల ఏమవుతాయి. నేనైతే ఆ పోసే దగ్గరకు నాయలే దగ్గర పోయి పిలిపించుకొస్తా రేపటికి. సరేతి. ఏమైందే మల్లయ్య పిలిపించినావు? గదే నాకు కూడా ఫోన్ చేసి చెప్పిండు. కాకపోతే ఇక ఒకసారి అడుగుదామని డైరెక్ట్. ఏమున్నదయ్యా చెప్పేది? ఇక నా చిన్నల్లుడు అంతా అజ్జకారేషాలు ఎత్తాడు, నా బిడ్డని తీసుకుపోతలేడు, నెల అవుతుంది. ఇక ఆ రోజులు అయింది అని మొన్న పండుగ పిలిస్తే మంచిగా నచ్చిండు, తిన్నాడు, చేసిండు. తీసుకుపోవాయి అంటే గంట మీరు పండుగ పిలిచి నచ్చినా మళ్ళీ పోతారు, నీ బిడ్డ వద్దు నువ్వద్దు అంటాడు. ఇక నిన్న ఫోన్ చేసి ఇట్లా పంచాయతీ పెట్టిస్తానందా అంటే నేను రాను, నీ బిడ్డ వద్దు, నీ బిడ్డ నీ దగ్గర ఉంచుకో అంటాడు. మరి గట్టిగా అడుగుర్రి అని పిలిపించినవయ్యా. అయ్యో అట్లనా రాజక్క? సరే మేము గట్టిగా అడుగుతాం గాని మరి బిడ్డ ఏం చేసిందట? నేనేం చేసినా? నేనేం చేయలేదు. గట్లనే కస్సు బుస్సు అంటాడు. నేను అసలు ఒక్క మాటనా? ముందు నుండి గట్లనే ఉంటాడే. అయ్యో అవునా బిడ్డ? సరే మేము వచ్చినట్టు అడుగుతాం, గట్టిగానే ఎందుకు ఊకుంటాం? సరేనే, అడిగి ఎట్లనో నన్ను పంపిర్రే. నా పిల్లల్ని చూడక నెల అవుతుంది, తీసుకొత్తను కూడా తీసుకొత్తలేడు. అయ్యో బిడ్డ సరే మేము అడుగుతాం గంతి. రాని ఇంకత్తలేడు, ఎక్కడ పోయిండు? ఇంకా రాలేదు. అత్తండట ఆయనే రుబాబు ఎక్కువ చూపెడతాడు. నిన్న ఫోన్ చేస్తే రానంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తా అంటే ఇప్పుడు వస్తాడు మళ్ళా. అబ్బో గంటగానం ఉన్నాడు. గంటగానం ఎట్లా అన్నట్టు? ఏమోనే గట్లనే చేస్తాడు, గదే అర్థమైతలేదు. ఏంది పిలిపించారు? నేనేమన్నా లంగతనం చేసినా దొంగతనం చేసినా? ఎందుకు పిలిపించారు మీరు నన్ను?
అయ్యో పిల్లగా ఎందుకు గంతగానో ఊరుతానో వచ్చి ఆ పిలిపించింది అంటే తప్పుంటేనే పిలిపిస్తారుగా పిల్లగా నీకు తెలియందా? గదే మరి నేను అంతగానం తప్పేం చేసినా, లంగతనం ఏం చేసినా, దొంగతనం ఏం చేసినా, రాకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా అన్నారు. మరి ఏందని అరుచుకుందామని వచ్చినా నేను, ఏందన్నట్టు వీళ్ళ కథ ఏంది? ఓ పిల్లగా మీరు నెమ్మరంగా మాట్లాడరాదు, ఎందుకంతగానో చెప్తానో వాళ్ళు ఏమన్నారని? ఆగో ఎవరయ్యా నువ్వు, ఏమన్నారని అంటావు? ఇంట్లో జరిగేటి అన్ని బయట చెప్పుకుంటారా ఏంది? ఓ పిల్లగా పెద్ద మనుషులతో గట్లనే మాట్లాడతావా? పెద్ద మనుషులు ఏడున్నారు? పెద్ద మనుషులు పెద్ద మనుషులు అంటారు ఏంది? పెద్ద పెద్ద ఉన్న మాత్రాన పెద్ద మనుషులు అయిపోతారా మీరు? ఆగో ఏందక్క రాజక్క గిట్లా మాట్లాడతాడు ఈయనే? అయ్యో కోపం తెచ్చుకోకే అన్న, కొంచెం మాట్లాడి సర్ది చెప్పే. నేనేమైనా చిన్న పొరగానా నాకు సద్రి చెప్పడానికి? ఏందన్నట్టు కథ? ఓ పిల్ల గట్లనే బాగానే ఊరుతాను గాని మరి బిడ్డను ఎందుకు తీసుకుపోతలేవు? ఇది దొంగముండా, ఇది అందరి ముందు నన్ను నవ్వులపాలు చేసింది. నాకు విలువ లేకుండా చేసింది. దాన్ని నేను ఎందుకు తీసుకుపోతా? ఏంది విలువ లేకుండా వేసిందా? ఏమన్నది అంతగానో నిన్ను? నేను తాగుబోతను లెక్క కనబడతానా, తిరిగిపోతాను లెక్క కనబడతానా? తాగకు, ఎక్కువ తాగకని అందరి ముందు అన్నది. అంటే నేను తాగేదే ఒక్క గ్లాసు 2 గ్లాసులు, దానికి తాగకు అని అంటే అందరి ముందు నాకు చిన్న చూపు కాదా? అయ్యో నేను గట్ల అనలేదండి. మీరు తాగితే మళ్ళా వామిటింగ్ చేసుకుంటారు, కడుపు నొత్తది అంటారు, తిప్పుతుంది అంటారు, అందుకే తాగకండి ఎక్కువ అన్న, అంతే అండి. ఓ పిల్లగా ఆ పిల్ల చెప్పే నీ గురించి కాదా, నీకు తిప్పుతుందని ఆ ముందే చెప్పబట్టి తాగుతాను అని అందరి ముందు నన్ను బదనాం చేస్తాను అంటాను. ఆమె చెప్పేది ఒక రకంగా చెప్తాను, ఒక రకంగా అర్థం చేసుకుంటే అలా తప్పే వద్దు పిల్లగా. లేదు ఈ నల్లికుట్లది ఇప్పుడు అన్ని ఏషాలెత్తాంది కానీ అప్పుడు గట్ల అనలేదు. అప్పుడు అందరి ముందు నన్ను పేరు బదనాం చేయాలని చేసింది. ఇప్పుడేమో నాకు తాగితే కడుపు నొత్తది, కాలు నొత్తది అని మాట్లాడుతుంది. అయ్యో నిజంగా అండి, నేనెందుకండి గట్లా అంటాను? మీ గురించి తెలియందా? మీరు అసలు తాగరే నాకు తెలియందా? కానీ గట్లనే మీరు తాగితే మళ్ళా తిప్పి వాంతింగ్లు గిట్లా చేసుకుంటే ఎట్లా ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను అట్లా అన్నా అండి. నువ్వు నోర్మి, చక్కగా నోర్మి. నీ గురించి నాకు అవసరమే లేదు, నోర్మి నువ్వు. అయ్యో నన్ను క్షమించండి, ఎందుకండి నన్ను గట్ల చేస్తారు? నేను ఏమన్నా అండి, నన్ను క్షమించండి. ఏడ్చి బెదిరిస్తే ఇక్కడ బెదరనికి ఎవ్వరు లేడు. నీ ఏడుపులు బొచ్చడు చూసినా, నువ్వు బెదిరిస్తే బెదరనేను. ఓ పిల్లగా పెద్ద మనుషుల ముందు గట్లనే మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో పెట్టితే ఆ పిల్లగా అంతగానో పెడతాంది, క్షమించమంటాది. ఇంకేం కావాలి, ఇంకేం చేయమంటావు? ఏంది పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే? ఏమని పెట్టిత్తోపా? నేను కూడా చూస్తాపా. అయ్యో బాబా, ఎందుకు బాబా మా చెల్లెలు గంతగానే ఏడిపిస్తాను, కొంచెం ఏడిపియకు. అది ఏం అనలేదు ఆ రోజు. గట్ల నేను తాగుతేని ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తాగకన్నది, అందుకే అట్లా అన్నందుకు నువ్వు గంతాపతం చేసుకుంటే ఎట్లా బావా? ఆగో తాగితే ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నోళ్ళు మీరు ఎందుకు మందు కళ్ళు తెప్పించిరు? ఎవరు తెప్పిమన్నారు మిమ్మల్ని? నేను అడిగినా తెప్పిమని. తెప్పించిరు. తాగితే మళ్ళీ నీ చెల్లె గట్లా అన్నది, నాకు కోపం వస్తే మళ్ళీ అన్ని కప్పి ఉచ్చుతారు. ఎవరు తెమ్మన్నాడు? అయ్యో ఎందుకు రాము గట్ల చేస్తాను? కొంచెం ఒక్కసారికి దయచేసి క్షమించి తీసుకుపోరాము. మీరు గట్లా అనకండి అక్క, మౌనికక్క. మీరు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉన్నది. నాకు అసలు ఆ రోజు ఎంత మనాదైంది తెలుసా? అంత గుండె అంత బరువు ఎక్కింది. ఒక్కసారి నన్ను గట్లా అడుగుతానంటే నేను ఎట్లా కనబడతాను? ఆమెకి తాగటం లెక్క తిరగటం లెక్క కనబడతానా? గట్లా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అక్క? కరెక్టే కానీ రాము అనకూడదు, కానీ ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది, ఒక్కసారి క్షమించు. మీ మాట కాదంటానందుకు నన్ను క్షమించురక్క. నాకు ఆ రోజు మస్తు బాధ అయింది. ఆ బాధని నేను ఇప్పటి కూడా మర్చిపోలేకపోతాను. అందుకే నేను ఇట్లా చేస్తాను గంతే అక్క, ఏమనుకోకండి. అయ్యో అల్లుడు ఏంది అల్లుడు గిట్లా చేస్తే ఎట్లా అన్నట్టు చెప్పు. ఏంది ఎట్లానుడు? నీ బిడ్డ నీ దగ్గరనే ఉంచుకోరు, నేను నా పిల్ల నా దగ్గరనే ఉంచుకోరు, గంతే. ఏమైంది అల్లా? నీ బిడ్డ మంచిగానే ఉన్నది కదా మీ ఇంటికాడ. అయ్యో నన్ను క్షమించరు, మీ కాళ్ళు మొక్కుతా, నీకు బాంచను. ఎందుకు అట్లా చేస్తారు? నేను ఇంకొకసారి మిమ్మల్ని ఏమనా, నన్ను క్షమించు. కరెక్టే గాని ఆ రోజు ఏదో అంటేవో అంటివి. ఇగో చికెన్ కూర ఏమంటే అంత నీళ్లు పోసి ఎత్తది, నాకు నచ్చది. చెప్తా, గోలియే అంటే ఆ గోలితే ఎంతమందికి నలుగురం ఉన్నో నలుగురికి సరిపోతుంది 3 పూటలా అంటది. అది మనం సంపాదించుకున్నది తినడానికా, బొంద మీద పెట్టుకొని పోవడానికి? దానికి అర్థమవుతుంది. అన్ని పీస్ శాతలు చేస్తుంది. ఏది తిననిత్తలే, పిల్లలకి ఏది పెట్టనిత్తలేదు. వాళ్ళ అమ్మ నేను పోయి ఇది దుకాణంలో కొనుక్కుంటా అంటే కొనిత్తలేదు. 5 రూపాయలు అడిగిన కాడ రూపాయి ఇచ్చి కొనుక్కోపోరు. ఇద్దరికి ఈ కాలంలో రూపాయికి వచ్చేదేమని ఉన్నదా? అవులా మీరే చెప్పుర్రి. అయ్యో నీకే పైసలు మిగులుతాయని అట్లా ఏవచ్చు పిల్లగా, ఎందుకంతగానో అపార్థం చేసుకుంటాను. పైసలు గుర్తుకు రావా? చీరలు కొంటే వేలు పెట్టి చీరలు, బ్యూటీ పార్లర్లకు, చెప్పులకి, గాజులకి, బొట్టు పిల్లలకి గుర్తురాని ఆట పిల్లలు తింటా అంటే గుర్తుకొచ్చాయి దీనికి. అయ్యో నన్ను క్షమించరు, ఇంకొకసారి గట్ల ఏం చెయ్యండి. ఇగో నువ్వు మళ్ళా మాట్లాడకు నాతోని.
అసలు మొత్తం తెలుసా అసలు బియ్యం పెట్టే కాడ కూడా గిలాస పెడుతుంది, 2 గిలాసాలు నీళ్ళు పోతుంది, అన్నం మెత్తగా ఉబ్బుతే 2 నలుగురు సరిపోతుందని మంచిగా 2 గిలాసాలు పెట్టుకొని 3 గిలాసాలు నీళ్ళు పోసుకుని మంచిగా పుల్లలు మంచిగా ఉంటుంది. అన్ని పీసేసాలు ఎత్తుంది. పిల్లలకి అంత మంచిగా తిండి పెడతలేదు, ఏం లేదు, వాళ్ళు నడుచుకుంటలేదు. వాళ్ళకైతే బట్టలు కొనుక్కోదు. కానీ ఈ అమ్మ ఈమెనైతే నెలకు 10 చీరలు కొంటుంది, 10 లంగలు, 10 రైకలు కుట్టించుకుంటుంది. అసలు మరీ పిల్లల్ని తీసి పారేసినట్టు చూస్తుంది. అందుకే నా పిల్లని నా దగ్గర ఉంచుకుంటే ఈమె నాకు ఏమద్దు. అయ్యో గట్లంటే ఎట్లా పిల్లగా పిల్ల ఒప్పుకుంటది గంతి మంచిగానే ఉంటది ఇప్పటి నుండి ఎందుకు అట్లా చేస్తాను. నిజమే పిల్లగా కొంచెం దయచేసి తీసుకోపో పిల్లని, పిల్ల బాగా ఎడుతుంది. ఏవండి మీకు బాగా కోపం వచ్చిందని నాకు తెలుసు, కానీ కొంచెం ఈసారికి ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకొకసారి అసలు ఎట్లాంటి తప్పు చెయ్యా, నన్ను క్షమించండి. ఇగో ఇది ఒక్కసారికి లాస్ట్ టైం, నేను క్షమించుడు. పిల్లలకి మంచిగా అరుచుకోవాలి, నువ్వు కొనుక్కుంటా, నువ్వు కొనుక్కో, నిన్నెవరద్దు అంటారు. కానీ పిల్లలకు కూడా నువ్వు ఎట్లా కొనుక్కుంటావు, పిల్లలకు కొనియాలి, పిల్లలకు మంచిగా తిండి పెట్టాలి, మంచిగా అరుచుకోవాలి, నన్ను మంచిగా చూసుకోవాలి. పీస్ చేతలు చేస్తే నాకు అస్సలు నచ్చది. వాళ్ళకి కాకుండే వాళ్ళ కోసం కాకుంటే నేను సంపాదించేది అంత ఎవరి కోసము? వాళ్ళకే పెట్టకుండా నువ్వు అన్ని కొనుక్కుంటా, నువ్వు చేసుకుంటుంటే నువ్వు తినేది లేదు, పీకేది లేదు, అన్ని బట్టలకి నగలకి అన్ని బోగర్ నగలకి పెడతావు. గట్లా పెట్టకుండా పిల్లల్ని మంచిగా చూసుకుంటే నేనంత మంచిగా చూసుకుంటా. నిన్ను ఇప్పటి నుండి మారి ఉంటేనే ఉండు. ఇంకొకసారి ఇదే రిపీట్ అయింది అనుకో, నువ్వద్దు, నీకు అతద్దు, ఎవరద్దు, నా పిల్లల్ని నాతో ఉంచుకుంటా నేను. సరే అండి, ఇంకొకసారి నేను ఎట్లాంటి తప్పు చేయనండి, నన్ను క్షమించండి, తీసుకెళ్ళండి. పిల్లల్ని చూడక చాలా రోజులు అవుతుంది. సరే తీసుకపోతా గాని. అల్లుడు, నువ్వు దేవునివి అయ్యా, నువ్వు దేవునివే. నా బిడ్డని మంచి మనసుతోని తీసుకుపోతా అంటాను. నీకు కోటి దండాలు పెట్టినా నీకు నెరవేరని తీయ్యా. అయ్యో అత్తమ్మ గట్ల ఏం లేదు, నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకున్న తర్వాత నేనేది తీసుకుపోను అత్తమ్మ. సరే గంతి పోదాం పావే. సరే అండి, సరే. అబ్బా మస్తు రోజుల తర్వాత మంచిగా అనిపిస్తాను. నా అల్లుడు అయితే అన్ని ఒప్పుకొని నా బిడ్డను తీసుకొని వేయిండు. ఇక ఏమన్నా టీవీ చూద్దాం ఆగు. ఈ పోరగాళ్ళకి ఏడ పర్లేదు, ఎప్పుడు ఈ బొమ్మలు పెడతారు. ఈ బొమ్మలు చూసి నాకు ఈ బొమ్మలు అలవాటు అవుతున్నాయి. అబ్బా ఈ పాట మంచిగా ఉంటది కదా. అందమైన జీవితం అందుకుంటే ఓ వరం, లోకలంతా తిరిగే నేనే చేస్తాను. నిన్న నేను కలలులే, రేపు నేను నిజములే, వీళ్ళందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకే పక్షినవుతాను. నేనే ఎగిరే రోబో డోరేమాన్. ఎంత మంచిగా ఉంటది పాట అయితే, నాకైతే మస్తు నచ్చుతుంది. ఇంకీ పాట అయితే మంచిగా ఉంటది. గా శింషాన పోరడు అయితే టింగర్ పోరడు, ఎప్పుడు ఏదో గెలుపుతూనే ఉంటాడు, ఏదో లొల్లి పెట్టుకుంటూనే ఉంటాడు. సిచ్చర బుడ్డి వాడైతే. మా మనవాడు చిన్న ఉన్నప్పటి నుండి చూస్తాను. మా మనవాడు పెరిగిండు, స్కూల్ కూడా పోతాడు. నా పోరానికి ఇంకా 5 ఏళ్ళు లేనట. ఏందో ఏమో కథ పాడవాడా. ఏమన్నా స్వీట్ ఇట్లా చేసుకుని తిన్నావు, ఎందుకంటే మస్తు రోజులు అయితే కడుపు నిండా తినక పిలిచి చెప్తావు దానికి. మౌనికవ్వా ఇట్లారా. అత్తమ్మ ఏమైంది, ఏమన్నా కావన్నా అత్తమ్మ? అవునరా, మస్తు రోజులు అవుతుంది సేమియాలు తినక. సేమియాలు ఏ రాదురా, మస్తు తినబుద్ధి అవుతుంది నాకు. అయ్యో ఎందుకత్తమ్మ గంత సంతోషం? సరే చేతటి. సంతోషం అంటావేందే, మొన్నటి దాకా చిన్నది ఇంటికాన్నే ఎట్లా దిగులుకుంటే నాకు అంత ఎట్లా అనిపించింది. ఇప్పుడు దాన్ని మంచిగా వేయింది. ఏమి ఎత్తావు, మంచిగా వండుకొని తినడేగా, చేసుకురాపో, నాకు బాగా ఆకలి అవుతుంది పో. సరే అత్తమ్మ. ఇంకేం కావాలి? చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాడవే, ఇకపై తిరణాలే. మంచిగా ఉంటుంది ఈ సినిమా అయితే. ఈ పాటలన్నీ వస్తాయి నాకు సంతోషంతో. అయితే ఏం చేస్తున్నావు ఏమోగా, ఇల్లు దగ్గర కన్నా పోయేస్తా కొంతసేపు. మౌనిక నేను గా ఎల్లక దగ్గర పోయేస్తా, అప్పటి వరకు కష్టపడి వేసి పెట్టు. సరే అత్తమ్మ, పోయిరారి. బొంబాయి పోతావా రజా, బొంబాయి పోతావా, బొంబాయి పోతావా రజా, బొంబాయి పోతావా, బొంబాయి పోయి తన స్వీట్ తెస్తావా. ఊహలకి దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు పుడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసా. అవ్వడానికి తిగ్గత పోతుంది, ఎగురుడేందేమో కానీ నడుతుంది రోజంపా. రాజక్క ఎందుకు ఇవన్నీ చెప్తాను నడు. అనిత ఓ వనిత, నా అందమైన వనిత, ఎల్లి ఉన్నవాని, ఎల్లి ఉన్నవానే, ఎల్లి నా ముద్ద ఎల్లి వచ్చినవానే. వచ్చిన గాని ఏందే ఆ పాటలేందే, రోడ్డు అంతా ఎగురుకుంటూ వచ్చుడేందే. నేను ఇంటి వెనక కూర్చొని అక్కడ నుండి చూస్తానా, గట్లత్తవే ఏమైందే? అయ్యో ఎల్లి గట్లంటవేందే, నీ దగ్గర రావద్దా ఎగురుకుంటా? దగ్గరకు వస్తానవేంది, ఏమైందే నీకు? ఏం లేదే,
ఇక రేనవ్వని అల్లుడొచ్చి తీసుకుపోయింది కదా గదే సంతోషంలో ఉన్నా, అందుకే ఇక నీతోని బాగా రోజులైతే ముచ్చట నచ్చిందే. ఓర్ని అవ్వ దీనికే నా ఇంతగానే వచ్చేది. కూసో ఇక మాట్లాడుకుందాం, ఇక మస్తు రోజులైతుంది ఇక. సరే గాని ఇంకేందే విశేషాలు? నేను లేకుండా ఎట్లా గడిచింది మరి మీకు? ఇక ఏం చెప్తావు, ఎట్లా గడిచిందంటే గడవకుండానే ఉంటదా? ఇక నా ముసలోడు నాకు రోజుల అవుతాయి. ఇక అట్లా గట్ల ఇద్దరం తిట్టుకుంటా కొట్టుకుంటా ఇద్దరం ఉన్నాం. ఇక నువ్వు వచ్చినావుగా ఇక మంచిగా ఉంటుంది. ఎవరు నత్తారా అని ఎవరు అత్తలేరు కదా, ఎవరు కూసలే కదా ఈ బండ మీద. ఎవరు వస్తారే? ఎండ బాగా కొట్టబట్టే మస్తు ఎండ కొడుతుంది. ఎండ కొట్టంగా ఇంకెవరన్నా వస్తారే? గదే కానీ చెట్టు ఉన్నది కానీ చల్లగా నీళ్ళకెవరు నచ్చి కూర్చుంటారు కావచ్చు అనుకున్నా. ఇక ఎవరు వస్తలేరు. ఇక పొద్దున అటు మన 100 రోజుల పని పోతారు, అత్తారు పంటారు, మళ్ళీ సాయంత్రం వరకు లేస్తారు తింటారు. గదే పని అవుతుంది. ఎవ్వరు అత్తలే, సావనత్తలేదు, భార్గవ వత్తలేదు, ఎవ్వరు వత్తలేరు. అయ్యా అవునా? ఇక నేను వచ్చినా గంతి నీకేం రంది రాకుండా. సరే గాని అంత మంచేనా? అంత మంచేనే. అయితే నాకు ఒక విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిన్న బిడ్డ రేనా ఉంది చూసినావా? రేనవ్వ చిన్న కోడలికి అన్ని ఎక్కిచ్చి చెప్తాను అట్నే. అగో నీకెట్లా తెలిసే? అంత ఇప్పుడు ఎందుకే అన్ని జోకులు ఎత్తావు? నేను ఇంత సంతోషంగా ఉండే మూమెంట్లా. అయ్యో నిజమేనే, మొన్న ఇట్లా ఇద్దరు నడుచుకుంటూ పోతా అంటే చెప్తా అంది నాకేం పని లేదట, అది లేదట, ఆ పెద్ద కోడలు ఇట్లా పెద్ద కోడలు అట్లా అని చెప్పి చిన్న కోడలికి మొత్తం నూరి పోతాంది. ఇంట్లో ఎప్పుడో లొల్లి అవుతుంది కానీ నాకు తెలుస్తాంది. ఓర్ని అవ్వ ఏందే ఇది, ఇప్పటికే ఒకటి అయిపోయిందని మంచిగా ప్రశాంతంగా ఉంటే ఇట్లా ఎత్తందా ఆ దొంగ ముఖంది రేనా? ఏం గతి మనం లేవా చూసుకోవడానికి? గంతి ఎందుకంటే రంది పెడతానో ఏమో తీయ. ఇక ఇప్పుడైతే నేను సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగానే, తర్వాత ఏమైనా బాధ్యత చూసుకుందాం కానీ. ఇంకేందా విశేషాలు? ఏమున్నాయి లేవు, బట్టి ఖాళీగానే ఉంటాను ఇంటికాడ. కొంచెంసేపు అంతాక్షరి ఆడుకుందామా అని. మస్తు రోజులు అవుతుంది పాటలు పాడకి. ఇవరు రాక రోడ్డు పొంటి వస్తుంటే నాకు అన్ని పాటలన్నీ గుర్తుకొచ్చి పాడబడతానే. అంతాక్షరి ఆడుకుందామా అని. ఆడుకుందామే. మనం ఇద్దరమేనా? ఇంకెవరైనా వస్తే మంచిగా ఉండు కదా. ఎండకి ఎవడలే పాడబడితే మన ఇద్దరం ఆడుకుందాం పట్టు. సరే లెక్క పెడతాను చూడు. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నాకే వచ్చిందేమా. అయితే ఇక వాడు మా మీద. మల్లెల వాన నాలోన, మనసంత మధుమాసంలోన కురిసేనా, మనసంత మధుమాసంలోన కురిసేనా. అవ నీకు నాచింది నా మీద వాడే. నా మీద ఏం పాటలుండి పాడబడ్డాయే? నా 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 మీద ఏమున్నాయి? నాకేం గుర్తుకొచ్చి పాడబడతలేవు. నా నైరే 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 రే బామా, నైరే 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 బామా. నీకు మార్చిందే మళ్ళా. మళ్ళా మార్చి పాడబడ్డానే. మగధీరా ధీరా ధీర మగధీర మగధీరా ధీరా ధీర మగధీర. రానే నీకు? రానంటూనే సిన్నదో రాములుడి గుడికొచ్చే సిన్నదో టిక్ 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 కానే నీకు. కళ్ళల్లోన కట్లు పెట్టి చూడవెందుకు నీకు ఎక్కే కమల కానే. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచిత కుశలమా, నీ నిచిత కుశలమే. ఊహలన్నీ పాడనే సుమాదారిలా, కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఆగో ఏందేలే బాబు, మస్తు జోరు మీద ఉన్నావు కదా, పాట పాడతావు కదా. ఇక నా ఎల్లి నా కోసం పాట పాడింది కదా రాజవ్వ, అందుకే వాడతానా. నీకోసం ఏం పాడలే, నేను అంతాక్షరి ఆడుకుంటాను అందుకే వాడిన. నీకోసం పాడిన అనుకుంటానావా? ఏమోనే, నా కోసం పాడినావు కావచ్చు. నన్ను అక్క నుండి ఇక్కడ గుంజుకొచ్చింది నువ్వు వాడిన పాట. ఓ నీ అక్క కథ మంచిగానే ఉంది కదా, ఏదో కూర్చోవే ఆడదాం మనం కూడా. సరే అవ్వ కూసుంటా. పాడే బాపు, నీకు నచ్చిన పాట ఏదో ఒకటి పాడు. పాడతా మరి, మా ఎల్లి ఏమనకుండా నువ్వే చూసుకోవాలి రాజవ్వ. సరే ఉంటే నేను చూసుకుంటా కానీ నువ్వు వాడే. నేను వీడని నీడను నేనే, కలలాయగిసే కలనే, నేను వీడని నీడను నేనే. ఓరి ముసలోడా, ఏంది రా దయ్యం పాట పాడతాను? నేనేమైనా దయ్యానా? నువ్వేమైనా పిశాచివా గట్ల పాడతానవేవురా? అయ్యో బాపు, మస్తు వాడినా పాట. ఇంకేమైనా మంచి పాట అందుకోవే. నాకు విజయ్ దేవరకొండ పాటలు అంటే మస్తు ఇష్టం, అది వాడతాగు. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే,
ఎదపై తిరణాలే గుండెల్లోన వేగం పెంచావే ఓ ఎల్లి గుండెల్లోకి నన్నే తెచ్చావే ఓ ఎల్లి అబ్బో పాట బాగా పాడినావు కానీ తీయ ఇంకొక పాట అందుకోవే. ఊహలకి దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. అబ్బో ముసలోనికి దసరా అన్నట్టు ఎందుకురా పాటలన్నీ? అయ్యో ఏంది వెళ్ళి గట్లంటూ మంచివాడిని బాపు మంచిగా ఉండే కనుక నేను ఇంటికి పోతానని ఇక నాకు నా పెద్ద కోడలు సేవ్యాలు వేసి పెడతా అన్నది. ఇక పోయి ఇక తిని కొంతసేపట్లో ఉరిగి వస్తానే మళ్ళీ సాయంత్రం వరకు. సరే అవ్వ సరే సరే. మౌనికవ్వ చేసినావారా సేమియాలు ఇద్దా? అత్తమ్మ చేసిన కొంచెం వేడి వేడిగా ఉన్నది కొంచెం నీళ్ళలో పెట్టిన. ఇక అత్తమ్మ మేము బయటకి అట్లా షాపింగ్ పోయి వస్తాం మస్తు రోజులు అవుతుంది మేమిద్దరం బయటకు ఒకసారేనా అత్తమ్మ? సరే తీరావ్వ సరే తీ పోయిరా పోర్రి. సరే అమ్మ సరే సరే. చిన్నోడును చిన్న కోడలు పోతే గానీ పెద్దోడును పెద్దదైతే ఎప్పుడు బయటికి పోరు ఏం కత్తి అప్పుడప్పుడైనా అలా గుర్తుకు రావాలి ఇట్లా బయటికి పోవాలని. సరే తీయ కొంచెంసేపు అయినాక నేనే పోయి తింటా గాని. అయ్యో ఏమైందయ్యా ముఖమంతా గట్ల పెట్టుకొని వస్తాను ఏమైంది? ఏం లేదే రాజు, అంత పొలం అంతా ఎండిపోబట్టింది, అంత ఎర్ర రోగం వచ్చింది, దానికి మందు చల్లాలి, అంత పిచ్చలు ఎత్తాంది. మొన్న దగ్గర నా గురించి ఉండే ఇవాళ దీని గురించి ఉండే అంతేం అర్థమైతలేదే. అయ్యో అట్లనా అయ్యా ఏం కత్తి మనం చూసుకున్నంతి చిన్న పెద్ద రమ్మని పిండి చల్లిపిద్దాం కత్తి. గదే ఒకసారి పెద్దోని విలుపో. అయ్యో వాడిప్పుడే పెద్ద కొడని తీసుకొని షాపింగ్ పోయేస్తాను వేయండి. చిన్నోడు ఉన్నట్టున్నాడు పిలుస్తావు. చిన్నోడా ఉన్నవారా? ఏమైంది అత్తమ్మ ఎందుకు పిలుస్తాను? చిన్నోడు లేరా అవ్వా? అయ్యో లేడత్తమ్మ బయటికి పోయిండు. ఏం లేదవ్వా అంతా వరికంతా ఎర్రబడ్డదాట కొంచెం మందు చల్లత్తాడు కావచ్చని పిలిచిన. అయ్యో ఆయనకేమచ్చు పెద్ద బావ లేడా? బాగుంటే బావ చల్లుతాడు కదా. అయ్యో వాళ్ళు లేరమ్మా వాళ్ళు షాపింగ్ కోతాను వేయరు గదే చిన్నోడుంటే చిన్నోడు మావయ్య పోయి చల్లత్తారని పిలిచిన. మాకేడత్తది అత్తమ్మ పని, ఆయనకు రానే రాదా ఊక కాలు గుంజుతానే అంటాడు. ఎందుకు దేవుళ్ళ పనులను పెట్టి చల్లుపేమను లేకపోతే బావ వచ్చినది చల్లుతాడు గంతేనే రాడు. అగో గట్లంటది ఏందయ్యా కోడలు? ఏమో తీగంతి తర్వాత చూసుకుందాం తీగ. ఇక చూసిరు కదా మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. ఇక రేపైతే జంబలకడి పంబ పార్ట్ 3 వీడియో వస్తుంది. అది మీరైతే నవ్వి ఓతరు కావచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఈ వీడియోకి మాత్రం మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఇన్ని డేస్ మేము వీడియోస్ మంచిగా పెట్టలే కానీ ఇప్పటి అయితే కంపల్సరీగా పెడతాం. ఏదో ఒక్క రోజు మిస్ అవుతుంది కానీ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాము. సరేనా? ఉంటాము. బాయ్ బాయ్.